వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా క్రింది స్థాయి నుంచి ప్రతిష్టపరిచి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నూతనంగా నియమించబడిన మండల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారి ఆశీస్సులతో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ద్వారా కామేపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడిన నేను కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా బలోపేతం చేయడం కోసం అందరినీ కలుపుకొని పార్టీ నిర్మాణానికి ప్రజలు కష్టపడాలని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ పిసిసి అధ్యక్షులు గారికి మరీగా దుర్గా ప్రసాద్, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి, బట్టి విక్రమార్క గారికి, జిల్లాలో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, కామేపల్లి మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా రామరెడ్డి వెంకటరెడ్డి గారి సైన్యం, ఇది కామేపల్లి మండలం అంటే రామరెడ్డి వెంకటరెడ్డి గారి సైన్యం. ఈ సైన్యం ఇలానే ఉంటది, ఎప్పటికీ ఇలానే ఉంటది, చెక్కు చెదరయం. దానికి నేను ప్రమాణం చేస్తున్నా. మీ అందరికీ అండగా ఉండటం కోసం మధ్యలో కొన్ని రాజకీయాలు జరిగినా కానీ నేను మీ అందరికీ అండగా ఉండాలని చెప్పి ఈ రోజు ముందుకు రావడం జరిగింది. అధ్యక్షుడిగా రాంబాబు గారికి నేను పూర్తి మద్దతు తెలుపుతానని చెప్పి ప్రకటిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి, అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా మన మాజీ జిల్లా అధ్యక్షులు ప్రజెంట్ సూడా చైర్మన్ అయినటువంటి దుర్గా ప్రసాద్ గారికి, అదేవిధంగా మన ఇల్లందు ఏఎంసీ చైర్మన్ రాంబాబు గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారికి, బొందయ్య గారికి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొందయ్య గారికి, కిసాన్ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారికి, మన కామేపల్లి సొసైటీ చైర్మన్, ఓబీసీ సెల్ చైర్మన్ అయినటువంటి పుచ్చకాయల వీరభద్రం గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ అనిల్ గారికి, అదేవిధంగా కొండాయిగూడెం సొసైటీ చైర్మన్ హనుమంతరావు గారికి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ గారికి, అదేవిధంగా మన మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ నాయక్ గారికి, మాజీ ఎంపీపీ లక్ష్మణ్ నాయక్ గారికి, మాజీ జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ చేసినటువంటి మన మానవ్ సర్రామ్ నాయక్ గారికి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నటువంటి ఆర్ఎన్ రవి గారికి, మన ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి గబ్రు నాయక్ గారికి,